దైవ గ్రంథమైన బైబిల్లో నుండి పరమగీతం గ్రంథము 2వ అధ్యాయం. పరమగీతము గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదువుకున్నాం. ఆరాధనకు సహాయకరంగా దైవ గ్రంథంలో నుండి పరమగీతము గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. 5వ వచనం కూడాను 3, 4, 5వ వచనం. వచనం 3, అడవి వృక్షములలో జల్ద వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జీవకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరుచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. 4వ వచనం. చదువుబడిన లేఖనాలను దేవుడు మన వినికిడిలో ఆరాధనకు సహాయకరంగా దీవించి మనకు అనుగ్రహించును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ధ్యానాన్ని, ఆయన శిలువ మరణాన్ని, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రభు సన్నిధిలో కూడి ఉన్నాము. ఇంపైన ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన మనం అర్పించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. దైవ సన్నిధిలో ఆయన యొక్క కార్యాలను మనం జ్ఞాపం చేసుకునవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. నీతిమంతుని జ్ఞాపం చేసుకునుట అనే మాటలో సామెతల గ్రంథంలో మనం గమనించగలం. యెహోవా నామమునకు చెందవలసిన మహిమ ఆయనకు ఆరోపించుడి, వెనుక కృతజ్ఞత అర్పణను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అనే మాటలను మనం ఎరుగుదము. గనుక దైవ సన్నిధిలో ఉండగా మనము లేఖనాన్ని బట్టి ప్రభు యొక్క ప్రేమను మనం జ్ఞాపం చేసుకునవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అందులో భాగంగా పరమగీతము గ్రంథం 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదువుకున్నాం. 4వ వచనంలో అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయేను అనే మాట గమనిస్తూ ఉన్నాం. ఆ వచనంలోనే 2వ పాదములు అన్నాడు, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను అనే మాటలు ఇందులో చూస్తూ ఉన్నాం. వచనం 5లో ప్రేమాతిశయము, దాని చేత నేను మూర్ఛిల్లుచున్నానని ఈ మాటలో ఉన్న భావం. గనుక 3వ వచనములో అతడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అదే వచనంలో ప్రియుడు అనే మాట గమనిస్తూ ఉన్నాం. అయితే 3వ వచనంలో అతని ఫలము అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సంభాషణలో అషూల్మితి పలుకుతున్న మాటలుగా మనము గమనిస్తూ ఉన్నాం. షూల్మితి తన ప్రియుని గూర్చి లేదా ఆయనను గూర్చి ఆమె పలుకుతున్న మాటగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియుని గూర్చి పలుకుతున్న మాటలుగా 2-3 వచనాలను బట్టి మనము
గమనిస్తూ ఉన్నాం. ప్రియుడు ప్రియురాలు అనే పోలిక మొదటి వచనంలో అన్నాడు. మొదటి అధ్యాయం సొలొమోను అనే పదాన్ని మనము చూస్తూ ఉన్నాం. షూలమ్మితి అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. సొలొమోను, షూలమ్మితి, ప్రియుడు ప్రియురాలు. మరొక విశేషమైన పోలిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ప్రియ సంఘముగా మనము గమనిస్తూ ఉన్నాం. అలాగైతే ఈ యొక్క 4వ వచనములో అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ఆ ప్రియుడు ఆమెను విందుశాలకు తోడుకొని పోయెననే పదాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. విందుశాల విందు జరుగుతూ ఉంటుండగా ఆ విందులో అనేకులకు పాలుపుంపులు ఉన్నవి. ఆ విందులో పాల్గొన్నవారు అనేకులుగా ఉండగా ఈ యొక్క షూలమ్మితిని విందుశాలకు తోడుకొని పోయెను, తీసుకొని పోయాడు అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆమెను విందుశాలకు తీసుకుని పోయాను. విందు జరుగుతూ ఉంటుండగా విందుశాలకు ఆమెను తీసుకొని పోయెను అనే పదాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఆమెను విందుశాలకు తీసుకుని పోయాను అనే మాట చూడగా ఆమె ఎలాంటిదో మనం జ్ఞాపం చేసుకోగలం. విందుశాలకు నన్ను తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమను ధ్వజముగా ఎత్తనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ధ్వజము అంటే అది ఎత్తైనది, బలమైనది, నిలువబెట్టబడేది. అలాగైతే నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను ఆయన అని ఇక్కడ మాట చూస్తూ ఉన్నాం. అసలు ఆమె విందుశాలకు పోవడానికి, ఆమె మీద ప్రేమ ఉంచడానికి, ఆమె మీద దృష్టి ఉంచడానికి, శ్రద్ధ నిలపడానికి, లక్ష్య పెట్టడానికి ఏమాత్రం ఆమె అర్హురాలు కాదు. ఎలాగనో మనం గమనించగలం. మొదటి అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లు, యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దాననైనను అనే మాట అక్కడ చూస్తూ ఉన్నాం. ఆమెలో ఉన్న ఒక అనర్హత, ఆమె ఎలాంటిదంటే చూడడానికి నల్లనిది. ఆమె నల్లనిది, ఎన్నిక చేయదగినది కాదు, నిషేధింపదగినది, యోగ్యురాలు కాదు, అర్హురాలు కాదు, పాత్రురాలు కాదు అనే మాట మనము గమనించగలం. మొదటి అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు చివరి 2 వరుసలు చూస్తూ ఉన్నాము. నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఆమె కావలి కత్తి, ఆమె నల్లనది, ఆమె కావలి కత్తి. తర్వాత మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆమె ఎండ తగిలిన దానను అనే మాట ఆ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం మొదటి లైన్లో, నల్లని దాననైనను నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నేను నల్లని దానను, నేను కావలగత్తెను, నేను నల్లని దానను కావలగత్తెనంటూ ఎండ తగిలిన దానను. అలాగైతే ఇలాంటి ఆమెను, ఇలాంటి స్థితిలో ఉన్న ఈమెను, ఈ అయోగ్యురాలను ఆ ప్రియుడు ఆయన ఏం చేశాడంటే విందుశాలకు తీసుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పోలిక మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ పోలికలో మనం ఉన్నాం. ఈ చిత్రపటం మనదే. మనం ఎన్నిక లేని వారం, అయోగ్యులం, అపాత్రులం, మనము నల్లన వారం, ఆంతర్యములో ఎన్నిక లేని వారం, అయోగ్యులము, కావలగత్తే, నిష్ప్రయోజకులు, అపాత్రులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారం. ఇలాంటి స్థితిలో ఉన్న మనలను
తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమకు గుర్తుగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపాడు. మన కొరకు, మానవాళి కొరకై పంపానట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం ఎలాంటి వారము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 29 వచనాలలో మనం చూసినప్పుడు మన యొక్క అయోగ్యత అనే చిత్రపటం అందులో మనం చూస్తూ ఉన్నాం. మనం ఎలాంటి వారం అంటే వెర్రివారంగా ఉన్నాం. 29వ వచనం, ఏ శరీరి దేవుని ఎదుట అతిశయపడకుండానట్లును జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. అలాగైతే ఇక్కడ 4 పోలికలు చెప్పాడు. మనం వెర్రివారము అనే మాట అక్కడ చూస్తూ ఉన్నాం. ఏమీ తెలియని వారం, బలహీనులము. అంత మాత్రమే కాదు, మనము నీచులము, మనము తృణీకరింపబడిన వారము, ఎన్నిక లేని వారంగా మనం ఉన్నామనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనలో యోగ్యత లేదు, మనలో అర్హత లేదు, మనలో పాత్రత లేదు. ఈ యోగ్యత మనలో ఉన్నది, ఈ అర్హత మనలో ఉన్నది, వీరు దీనికి తగిన వారు అని కేవలం అనడానికి కూడా మనలో ఏమీ లేని వారంగా, నిష్ప్రయోజకులుగా ఉన్నాం. గమనించినట్లయితే ప్రియురాలు అంటున్నది, నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తుననే మాట మనం చూస్తుంటుండగా మన యొక్క అయోగ్యత మనం గమనిస్తూ ఉన్నాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు, 6, 7 వచనాలు మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామయ మహదైశ్వర్యమును రాబోయములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఓ ఎఫెసీయులారా, ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి మనలను ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులు ఎలాంటి వారంటే, వీరు తగిన వారు కారు. మునుపు దూరస్తులు, మునుపు చీకటిగా ఉన్నవారు, మునుపు అయోగులు, మునుపు అపాత్రులు, మునుపు దూరస్తులు, మునుపు వాగ్దాన నిబంధనలు లేనివారు, పరజనులు, నిరీక్షణ లేనివారుగా ఉన్నారు. అయితే వచనం 7లో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, క్రీస్తు యేసునందు మనలను అనే మాట చూస్తూ ఉన్నాం. మనలను, యూదులైన వారిని మనలను అంటే అన్యులైన ఎఫెసీయులను కలిపి అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటున్నాడు, మనలను ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అలాగైతే జ్ఞాపం చేసుకున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై తన ప్రాణాన్ని ఆయన ధారపోశాడు. రోమా పత్రికలో మనం జ్ఞాపం చేస్తున్నట్లుగా, మనం శత్రువులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన ప్రేమ చూపాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో బహుశా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టాను. మన యొక్క అయోగ్యత, మన యొక్క నిష్ప్రయోజకత, మన ఎన్నిక లేని స్థితి, నిత్య నాశనానికి జ్వరబడుతూ వెళ్ళిపోతున్న వారం, ఎన్నిక లేని వారం, తగిన వారం కాము, నీచులం, మనము అసహ్యం, ఇలాంటి స్థితిలో ఉండగా క్రీస్తు యేసు మనలను ప్రేమించాడు. ఆ ప్రేమకు గుర్తుగా ఈ లోకానికి వచ్చి మన వలె రక్తమాంసమును ధరించి మనందరి కొరకై
ఆ శిలువ మ్రానుకు ఆయన ఎత్తబడ్డాడు. మన కొరకై గాయపరచబడి, మన కొరకై అవమానపరచబడి, మన కొరకై తృణీకరించబడి, మన కొరకై గేలు చేయబడి, ఆ ప్రశస్తమైన రక్తాన్ని, ఆ పవిత్ర రక్తాన్ని, ఆ నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల వంటి ఆ రక్తాన్ని పంచగాయాల ద్వారా ఆయన కార్చి ఒలికించి ఆయన శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. సమాధి చేయబడ్డాడు. తిరిగి మూడో దినం మృత్యుంజయుడై లేచాడు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో జ్ఞాపం చేసుకున్నప్పుడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా కూర్చుండబెట్టి, ఆయనతో కూడా కూర్చుండబెట్టి, ఆయనతో సమానత్వంగా పరలోకమందు మనలను కూర్చుండబెట్టాను అనే మాట మనం చూస్తున్నాం. యోగ్యతనిచ్చాడు, అర్హతనిచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్త ధారల ద్వారా మనలను కడిగాడు, శుద్ధీకరించాడు, పవిత్రులుగా చేశాడు, యోగ్యులుగా చేశాడు, అర్హతనిచ్చాడు, పాత్రతనిచ్చాడు. ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన సన్నిధిలో నిలవడానికి మనకు అవకాశాన్ని ఇచ్చాడు. అశ్వత్థామ పలుకుతున్నట్లుగా, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. మన మీద ఆయన ప్రేమ చూపాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమకు గుర్తుగా తన ప్రాణాన్ని పెట్టి రక్తం ఒలికించాడు. ప్రేమకు గుర్తుగా తన ఉన్న స్థానంలోనే మనకు అర్హత దయచేశాడు. మనం ఎలాంటి వారు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయములో షూల్మితి హన్నా తన పాటలో పాడుతున్న మాటలుగా మనం గమనిద్దాం. మనం ఎలాంటి వారు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అలాగైతే మన యొక్క అయోగ్యత మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు యేసు ప్రభువునందు మన యోగ్యత మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో కూడా కూర్చుండబెట్టబడ్డాం. ఆయన విందుశాలకు తోడుకొని రాబడ్డాం. ఆ విందుశాలలో సహవాసం, ఆ విందుశాలలో సంతృప్తి, ఆ విందుశాలలో సంతుష్టి, ఆ విందుశాలలో మనకు దొరికిన భాగ్యాన్ని జ్ఞాపం చేసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను తన దేహాన్ని మన కొరకు అప్పగించాడు. దానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు ఒలికించాడు. దాని సాదృశ్యంగా ఆ పాత్ర మనం జ్ఞాపం చేసుకొని విందుశాలలో ఆ ప్రేమాతిశయం చేత మనం ఆ ప్రియుని, పరమ ప్రియుని, పరిశుద్ధుడైన ప్రియుని క్రీస్తు యేసు ప్రభువును మనము శిలువ ధ్యానాన్ని జ్ఞాపం చేసుకొని ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఆరాధించే మనలను మనం పరిశీలించుకొని ఆయనను ఆరాధించ బద్దులమై ఉన్నాం. ఒక్క మాట మనం చూసుకొని ఆరాధనలో కొనసాగదాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, మాటలు సిద్ధపరుచుకున్న యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము, నీవే అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. ఎడ్లకు బదులుగా మనం ఆయనకి మన పెదవులు అర్పించాలి, జీవాఫలము అర్పించుదామని హెబ్రీ పత్రికలు మనం చూస్తూ ఉండగా
దేవునికి మహిమను ఘనతను ప్రభావాన్ని ఆరోపిస్తూ ఆరాధించే మనము మనం పరిశీలించుకొని హృదయార్పణలు, స్తుతి అర్పణలు, జీవా అర్పణలు ఆయన సన్నిధిలో సమర్పించి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునట్లు ఆయనను గణపరద్దాం. దేవుడి మాటలు ఆరాధనకు సహాయకరంగా దీవించునుగాక. ఆమేన్.